ఇప్పుడు వచ్చేసి కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ చూద్దాం. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్, ద ప్రైస్ ఆఫ్ వన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ కరెన్సీ అనేది దాన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అంటే $1 ఈక్వల్ టు సమ్ ఎక్స్ రూపీస్ అలా. అంటే ఆ ఎక్స్ రూపీస్ ఇవ్వాలి $1 కొనుక్కోవాలంటే. దీన్ని నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు, ఎందుకంటే ఇది ఇన్ఫ్లేషన్ని, పర్చేసింగ్ పవర్ రెస్పెక్టివ్ కంట్రీస్లో అది తీసుకోలేదు. సో నామినల్. ఏ ప్లేస్లో అయితే కరెన్సీస్ ఎక్స్చేంజ్ అవుతావో అది ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటారు. ఆ డీలర్స్ని ఆథరైజ్డ్ ఫోరెక్స్ డీలర్స్ అంటారు, ఏడి. దే క్యాన్ బి బ్యాంక్స్ ఆర్ నాన్ బ్యాంక్స్ ఉండొచ్చు ఆథరైజ్డ్ ఫారెక్స్ డీలర్స్. వాళ్ళు ఆర్బీఐతో రిజిస్టర్ అవ్వాలి ఫెమా యాక్ట్ కింద. ఈ డీలర్స్ సపరేట్ ప్రైజెస్ పెడతారు బయ్యింగ్కి, సెల్లింగ్కి, ఎందుకంటే ఆ బిట్వీన్లోనే ప్రాఫిట్ చేస్తారు. అంటే ఇప్పుడు $1.67 $1 బై $67 కొన్నారనుకో, అదే అమ్మేది $72 అమ్ముతారు డాలర్ని. సో ఇలా దాని మధ్యలో వచ్చింది ప్రాఫిట్గా పెట్టుకుంటారు. ఈ సచ్ కరెన్సీ ట్రాన్సాక్షన్ సర్వీస్ జిఎస్టీ వేస్తారు. దీని మీద ట్యాక్స్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎక్స్చేంజ్డ్. అంటే 10 lakh ఎక్స్చేంజ్ చేస్తే 3,000 ఆఫ్ ద 10 lakh ట్యాక్సబుల్ అన్నట్టు. జిఎస్టీ విల్ నాట్ బి లేవ్డ్ ఆన్ ఎంటైర్ 10 lakh. డిఫరెంట్ ఉంటుంది. అమెరికన్ ఎకనామిస్ట్ టోబిన్ ఏం చెప్పారంటే 0.1% to 0.5% టోబిన్ ట్యాక్స్ వేయాలి కరెన్సీ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ మీద. దానివల్ల స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఇంకా వొలటాలిటీ తగ్గిపోతుంది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్లో అని చెప్పారు టోబిన్. ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్ థియరీ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అన్నట్టు. ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్ థియరీ అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ విత్ ఫారిన్ కరెన్సీస్ని గవర్న్ చేయడానికి. అందులో ఏంటంటే ఒకటేమో ఫ్లోటింగ్ ఓర్ ఫ్లెక్సిబుల్, ఇంకోటేమో ఫిక్స్డ్ ఓర్ పెగ్డ్. ఫ్లోటింగ్ ఆర్ ఫ్లెక్సిబుల్, ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ ఆర్ పెగ్డ్. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ డిటర్మైన్ బై ఏంది మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఫ్లోటింగ్ అనేది ఇక్కడ ఫ్లోటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్ పీపుల్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, మార్కెట్ ఫోర్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. అంటే మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఇఫ్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్ పీపుల్ వాంటింగ్ టు ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్, gold, iPhones, going to USA for higher studies ఉంటే, కంపేర్డ్ టు అమెరికన్స్ ఇంట్రెస్టెడ్ టు బై ఇండియన్ గూడ్స్ సర్వీసెస్ ఉంటే, అప్పుడు డిమాండ్ ఫర్ డాలర్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ సిస్టంలో రూపీ వీక్ అవుతుంది, డెప్రిషియేషన్. దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ చీప్ లుక్కర్ టు ద ఫారిన్ బయర్ ఉంటుంది. ఒకవేళ రూపీ స్ట్రెంత్ అయితే అప్రిషియేషన్ అంటారు, రూపీ వీక్ అయితే డెప్రిషియేషన్, రూపీ స్ట్రెంత్ అయితే అప్రిషియేషన్ అంటారు. ఇది అన్నట్టు. నెక్స్ట్ ఫిక్స్డ్ ఆర్ పెగ్డ్ దాంట్లో ఏమిటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ డిసైడ్ చేస్తుంది ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ లోకల్ కరెన్సీ టు ఫారిన్ కరెన్సీ. ఇవి చైనాలో చేస్తుంది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా జనరల్గా. ఒకవేళ ఎక్సెస్ డాలర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి అనుకో, ఆ సెంట్రల్ బ్యాంక్ ఎక్కువ లోకల్ కరెన్సీ ప్రింట్ చేస్తుంది టు బై అండ్ అబ్జర్వ్ ద ఎక్సెస్ డాలర్స్. సో దానికి ఆ లోకల్ కరెన్సీ స్ట్రెంత్ అని అవ్వకూడదు డాలర్ కన్నా అలా అని. యాజ్ అ రిజల్ట్ వాళ్ళ ఫోరెక్స్ రిజర్వ్ విల్ గెట్ లార్జ్ బిల్డప్ ఆఫ్ డాలర్స్ ఎక్కువ ఉంటుంది డ్యూ టు సెంట్రల్ బ్యాంక్స్ పర్చేస్.
ఇన్ ఫ్యూచర్లో డెస్ డాలర్స్ కానీ ఎంటర్ అవుతున్నాయి అనుకో, సెంట్రల్ బ్యాంక్స్ అవి అమ్ముతుంది ఫారెక్స్ రిజర్వ్ నుంచి టు ఎన్ష్యూర్ దర్ కరెన్సీ డస్ నాట్ వీకెన్. ఇది చైనాలో ఉంది. ఒకవేళ ఇక్కడ ఆ కరెన్సీ యువాన్ కన్నా వీకెండ్ బై సెంట్రల్ బ్యాంక్ చేస్తే దాన్ని డివాల్యుయేషన్ అంటారు. అంటే వీక్ చేశారనుకో, వీక్ చేస్తే డివాల్యుయేషన్. యూజువల్లీ ఎందుకు చేస్తారు, డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ డాలర్స్ ఇన్ రిజర్వ్ టు ప్లే ద గేమ్ అండ్ ఆర్ వెన్ ఇట్ వాంట్స్ టు డెలిబరేట్లీ వీకెండ్ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి వీక్ చేస్తారు అన్నట్టు. ఒకవేళ స్ట్రెంత్ చేస్తే రివాల్యుయేషన్ అంటారు. ఈ రెండు దాంట్లో ఛాలెంజ్ ఏంది అంటే, ఫస్ట్ దాంట్లో ఛాలెంజ్ ఏంది, ఫ్లోటింగ్ ఆర్ ఫ్లెక్సిబుల్, దాంట్లో కరెన్సీ స్పెక్యులేషన్ అన్నట్టు. అంటే ఒక పర్సన్ డాలర్ కానీ ఇంకా అదర్ కరెన్సీస్ కానీ కొనుక్కుంటే అవి ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతాయి ఫ్యూచర్లో అని ఇంకా ప్రాఫిట్కి అమ్ముకోవచ్చు అలా అనుకుంటే ఇవి ఎక్స్చేంజ్ రేట్ని మారుస్తాయి. అంటే ఫారిన్ కరెన్సీని హోల్డ్ చేస్తారు, అంటే దాచిపెడతారు. దానివల్ల కరెన్సీ స్పెక్యులేషన్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్, ఇఫ్ యుఎస్ రెపో రేట్ ఆర్ ట్రెజరీ బాండ్స్ ఆర్ గోయింగ్ ఎట్ 2%, whereas in Greece bonds going at 4%, అమెరికన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళ అమెరికన్ ఇన్వెస్టర్ డాలర్స్కి కన్వర్ట్ చేసుకొని గ్రీస్లో ఇన్వర్ట్ చేస్తారు. లేటర్ ఎప్పుడైతే యుఎస్ ఫెడ్ వాళ్ళ రెపో రేట్ని పెంచుతుందో 2% నుంచి 4%కి, అమెరికన్ ఇన్వెస్టర్స్ అక్కడ గ్రీస్ నుంచి మనీ తీసుకొని పోతారు. ఎందుకంటే అమెరికన్ కమర్షియల్ బ్యాంకే ఎక్కువ విల్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్ బ్యాంక్, ఆ లోన్స్ ఎక్కువ అవుతాయి. సో అమెరికన్ కంపెనీస్ విల్ ట్రై టు ఇష్యూ బాండ్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇలా అని. సో ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఏముంటాయంటే, ట్రేడ్ డిఫిసిట్ పెరిగింది అనుకో, స్పెక్యులేటర్స్ అనే వాళ్ళు డాలర్స్ని హోల్డ్ చేసుకుంటారు అనుకో, ఇంకా ఎఫ్పిఐస్ వాళ్ళ మనీ పుల్ చేసుకున్నారు అనుకో బ్యాక్ టు యూఎస్ఏ డ్యూ టు హై ఇంట్రెస్ట్ రేట్స్, షార్టేజ్ ఆఫ్ డాలర్స్ వస్తుంది లోకల్ ఫోరెక్స్ మార్కెట్లో. అప్పుడు ఏం చేస్తారంటే అవి డాలర్స్ని అమ్ముతుంది, ఆ బ్యాంక్ అమ్మి ఫారెక్స్ రిజర్వ్ నుంచి అమ్మి స్టేబుల్ పెడుతుంది. కాకపోతే ఏమవుతుంది అంటే ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ పెట్టుకోలేవు కదా ఎవరి దగ్గర రిజర్వ్లో. సో దానివల్ల దాని కరెన్సీని డివాల్యూ చేయాల్సి వస్తుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. దేర్ ఫోర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఈ సిస్టమ్ని తీసేసేవి. చైనా కూడా లేదు, మేనేజ్డ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేటు ఫాలో అవుతుంది అన్నట్టు. మేనేజ్డ్ ఫ్లోట్ ఆర్ డర్టీ ఫ్లోట్ అంటే ఏంటంటే మిడిల్ పాత్ ఆఫ్ బిట్వీన్ టూ ఎక్స్ట్రీమ్స్, ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్. మేనేజ్డ్ ఆర్బీఐ ఇక్కడ డిసైడ్ చేయదు ఎక్స్చేంజ్ రేటు. ఆర్డినరీ డేస్లో ఆర్బీఐ మార్కెట్ ఫోర్సెస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్కి వదిలేస్తుంది ఎక్స్చేంజ్ రేట్ని. కాకపోతే టూ మచ్ వొలటిలిటీ ఉందనుకో, ఆర్బీఐ అప్పుడు ఇంటర్వ్యూన్ అవుతుంది డాలర్స్ని అమ్మడానికి or కొనడానికి, వొలటిలిటీని కంట్రోల్లో పెట్టడానికి. సిమిలర్గా పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ఆర్డినరీ సర్కమ్స్టెన్స్లో ఇంటర్ఫియర్ అవ్వదు, వొలటిలిటీ ఎక్కువ ఉంటేనే ఇంటర్ఫియర్ అవుతుంది. ఒక X% అప్ ఆర్ డౌన్ కంపేర్ టు ప్రీవియస్ డే అలా మెజర్ చేస్తారు అన్నట్టు. మరి దీంట్లో మేనేజ్డ్ ఫ్లోట్ సిస్టంలో ఛాలెంజెస్ ఏంటంటే కరెన్సీ స్పెక్యులేషన్, ఇంట్రెస్ట్ రేటు, కరెన్సీ మ్యానిపులేషన్ కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే సెంట్రల్ బ్యాంక్ అనేది కావాలని డాలర్స్ కొనుక్కుంటుంది టు క్రియేట్ ఆర్టిఫిషియల్గా డాలర్స్ని స్కార్సిటీ క్రియేట్ చేయడానికి ఫారెక్స్ మార్కెట్లో. అప్పుడు డాలర్ ఎక్స్పెన్సివ్ అవుతుంది, లోకల్ కరెన్సీ వీక్ అవుతుంది. లోకల్ కరెన్సీ వీక్ అవడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగిపోద్ది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ఒక సెమీ యాన్యువల్ రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. ఇలాంటి నేషన్స్ని చూడడానికి చైనా, సౌత్ కొరియా, ఇండియాని వాచ్ లిస్టింగ్లో పెట్టారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు, కన్సిస్టెన్సీ లేదు వాళ్ళ బ్యాంక్ ఆపరేషన్స్లో అని. సో ఇది అన్నట్టు ఎక్స్చేంజ్ రేట్ ఇది మీకు హిస్టారిక్గా చూసుకుంటే ఫస్ట్ యుఎస్ఏ డాలర్ని $1 డాలర్ నోట్ని యూజ్ చేస్తుంది ఎప్పుడు ఒకవేళ తన దగ్గర 14 grams ఆఫ్ గోల్డ్ రిజర్వ్లో ఉంటే. ఇంగ్లాండ్ ఏమో 1 pound 73 grams ఆఫ్ గోల్డ్ ఉంటే. అకార్డింగ్గా వాళ్ళ ఎక్స్చేంజ్ రేటు ఉండేదన్నట్టు గోల్డ్తో కంపేర్. అండ్ ఈచ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా ఏం ప్రామిస్ చేశారంటే టు కరెన్సీని గోల్డ్గా
కన్వర్ట్ చేస్తాము ఒక ఫిక్స్డ్ అమౌంట్గా అని చెప్పి చెప్పారు అన్నట్టు. సో ఏ పర్సన్ ఈజీగా పేపర్ కరెన్సీతో పోయి గోల్డ్ కాయిన్స్ డిమాండ్ చేయొచ్చు అప్పట్లో. ఈవెన్ ద గోల్డ్ మైనింగ్ ప్రొడక్షన్ తగ్గింది అనుకో, నేషన్స్ గ్రాడ్యువల్లీ షిఫ్టెడ్ టు బైమెటాలిజం, అంటే అంటే 2 మెటల్స్ అన్నట్టు, అట్లా సిల్వర్ గోల్డ్ అలా. ఈ సిస్టమ్ కొలాప్స్ అయింది వరల్డ్ వార్ 10 తర్వాత. ఇది గోల్డ్ స్టాండర్డ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఈ సిస్టమ్ కొలాప్స్ అయ్యింది. ఇది దాని తర్వాత ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, బ్రిటన్ వుడ్ సిస్టమ్. ఈ తర్వాత